హలో అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. చూస్తున్నారు బలగం టీవీ. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని మరో 5 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 3 రోజుల్లో మొత్తం 13 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులు కాలేదని సంగారెడ్డి జిల్లా మోనూరు మండలం ఎంజీ అన్క్రామ్ గ్రామంలో రమేష్, నాగల్ గిద్ద మండలం కరముంగి గ్రామానికి చెందిన నందిని, నిర్మల్ జిల్లా నరసాపురం మండలం గొల్లమాడ గ్రామానికి చెందిన మణివర్ధన్, సిద్దిపేట జిల్లా రంగనాయపురం గ్రామానికి చెందిన పొట్ల ప్రత్యూష, నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలో బూక్య ఆకాష్ అనే ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 3 రోజుల్లో 13 మంది ఆత్మహత్య చేసుకున్నారు ఇంటర్ విద్యార్థులు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయండి. ఫెయిల్ అయ్యామని చెప్పేసి కూడా ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకండి. ఇవాళ కాకపోయినా రేపైనా మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చు, పాస్ అవ్వచ్చు కూడా. సో ఇలాంటి తొందరపాటు నిర్ణయాలైతే తీసుకోకండి. మీ కన్న వాళ్ళకి బాధని మిగిల్చకండి. సో ఈ 13 మంది విద్యార్థులు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. సో చూస్తూనండి బలగం టీవీ. నేను శ్రవంతి.